కార్యకర్తలు చూస్తాం. అదే ఖచ్చితంగా నా నుంచే పని ప్రభుత్వ పరంగా ఇలాంటి కార్యక్రమాలు కానీ ఇలాంటి లబ్ధి కానీ ఇలాంటి సంక్షేమ పథకాలు కూడా పంపించుకోండి. చెక్కు చెదరకుండా ఉండాలంటే ప్రతి కార్యకర్త కూడా తన బాధలు చెప్పుకుంటే నాతో అయ్యే ప్రతి పని కూడా నేను చేయడానికి రెడీ ఉన్నా. నాకు టీ పార్టీ పెట్టుకుని మనల్ని ఆహ్వానిస్తున్నాం. అందులో భాగంగానే మనందరికీ కూడా ఏ పని ఉన్నా కూడా కాంగ్రెస్ లీడర్ గా ఒక మాజీ నాయకుడుగా తను మచ్చలేని విధానంగా ప్రజల కోసం ఏ ఆరాత్రైనా ఏ రాత్రి ఏమైనా పూలు ఎప్పుడు ఉమ్మడిగా ఉండి ప్రజల కష్టాలను పాల్గొట్టుకునే గత చరిత్ర దానిలో భాగంగానే మనందరూ నిర్దేశం పడకుండా అన్న ఇటు సైడ్ చూడండి. కాంప్లైంట్ ఇటు సైడ్ చూడండి. తర్వాత ఇంట్లో చాలా మందికి ప్రభుత్వం పరంగా పట్టాలు ఇచ్చినారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలో ఈ ప్రాంతంలో క్రిస్ చేసిన పెద్దలు సిపిఐ జాతీయ రాష్ట్ర నాయకుడు కాళీదాస్ నేతృత్వంలో ఈ ప్రాంతంలో పట్టాలు ఉంటుంది. పట్టాలు కూడా ఇప్పటికి కూడా మాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయని 2 సంవత్సరాలు ఈ వాడకు నీళ్ళు వస్తలేవాడు. మరి స్థానిక కార్పొరేటర్గా స్థానిక నాయకులతో పట్టించుకోలేదు. ఇది ఇప్పుడే నేను సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్తో కూడా మాట్లాడడం జరిగింది. రేపు సంబంధించిన అధికారులు కూడా రేపు వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తారు. చాలా సమస్యలు ఏంటంటే చిన్న చిన్న సమస్యలు అవన్నీ చాలా చిన్న నీళ్ళు అంటే నీళ్ళు లేకపోతే పొద్దులు లేవని నీళ్ళు కావాలి. మనకు నీళ్ళు కావాలి, సాయంత్రం కూడా లైట్ కావాలి. మధ్య పరిశుభ్రత లేదు, శానిటైజర్ ప్రతి మనిషి కోరుకున్న 3 తర్వాత ప్రభుత్వం అంటే పొలాలు కమ్మింది. సన్నబియ్యం కొంతమందికి తెల్ల రేషన్ కార్డు తెలంగాణ రాష్ట్రం అయితే సన్నబియ్యం వస్తాయి కదా. ఈ గతంలో దొడ్డు బియ్యంగా మేము పంచుకోలేక సన్నబియ్యం వస్తానని తర్వాత మేమంతా రాసి మరి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు ఎన్నో రకాల సాయం చేస్తాను. చాలామంది మాకు స్థానికంగా ఉన్న నాయకత్వం వాటిలో ఉన్న మాకు సహకరించాలి. ఈ సమస్యలు కూడా మరి ఇవ్వడానికి అందరూ కలిసికట్టుగా ఉండి ఒక్కొక్కటి ఇంటికి తిరిగితే కామంటే అన్ని సృష్టిస్తాయి. వాళ్ళు అడిగిన చాలా ఉత్తమ కోరిక ఎవ్వరిలో బంగారం తీసుకొని మాకు అన్నం పెట్టాలి విజయాన్ని ఏమంటే చిన్న చిన్న సమస్యలు చెప్తున్నా చిన్న పరిష్కరించడానికి నేను ఇప్పుడే విజ్ఞప్తి చేస్తాను. అందరం కుటుంబాలు ముందు మన వాళ్ళలో ఉన్న మన ప్రాంతంలో మనతో ఉంటే వాళ్ళందరూ ఏం చిన్న చిన్న సమస్యలు కూడా మీరు నోట్బుక్ తీసుకోండి. మున్సిపల్ కావాలంటే ఏమైనా వాళ్ళు శానిటేషన్ కావాలి, శానిటైజర్ పెట్టని చెప్తాను జవాన్ కమిషన్ చెప్పే పని కూడా కాదు. వాటర్ లేదు ఏఈడీ లెవెల్ చెప్పే పని కాదు. మన చీఫ్ ఇంజనీర్కో లేకుంటే జూనియర్ ఇంజనీర్కో ఎస్పీ చెప్పేది కూడా తెల్ల రేషన్ కార్డు లేదనుకో 5 వరకు పాల్గొనాలి. దాంట్లో ఒకటి ఎలిజిబుల్ దొరుకుతుంది, లేకపోతే లేదు. ఇల్లు ల్యాండ్ ఉంది అనుకో, ల్యాండ్ అంటే ఎట్లా ఇందులో మా ఇల్లు మంచి కాన్ఫరెన్స్తో 3,000 ముఖ్యమంత్రి గారు కూడా మన బడ్జెట్ మళ్ళీ కూడా వాళ్ళకి లేరు, వాళ్ళు కూడా వస్తారు. వస్తుంటే స్థానిక ఎమ్మెల్యే గారి దగ్గర పిటిషన్ ఇచ్చి ఆ సమస్య పరిష్కరించేటప్పటికి మనందరం కలిసికట్టుగా పనిచేయాలనేది అందరితో కలిసికట్టి అదే మేము అందరూ కూర్చుంటే మాట్లాడదండి. ఏదేమైనా కానీ ఇక్కడ ఇవన్నీ సమస్య పరిష్కరిస్తే కాంగ్రెస్ పార్టీకి క్యాడర్లో నాయకులలో ప్రజలు విశ్వాసం నమ్మకం చూస్తాయని ఒక సంకల్పంతో ఈరోజు ఈ ప్రభాకర్ గారి ఇన్వైట్ చేస్తే వచ్చి మేమందరం కూడా స్థానిక ఉన్న మహిళా సోదరులంతా మాట్లాడడం జరిగింది.